త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ స్పెషల్ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఆంధ్రప్రదేశ్ జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతాను. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి మద్దిపాటి వెంకటరాజు పోటీ చేశారు. వైసీపీ నుంచి తానేటి వనిత బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో వెంకటరాజు తానేటి వనితపై 26,784 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో గోపాలపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ హామీలు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపిస్తాను అన్నారు. అలాగే మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తానన్నారు. హాస్పిటల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తాను అని చెప్పారు. ఇల్లు లేని వారికి ప్రభుత్వం తరపున ఇల్లు కట్టించి ఇప్పిస్తాను అని చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రోడ్లు వేయిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తాను అంటూ హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఎర్రకాలువ తరచూ ఉప్పొంగుతూ ఉంది. దీంతో పంట నష్టాలు సంభవిస్తూ ఉన్నాయి. రాకపోకలకు కూడా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఎర్రకాలువ ముప్పును తొలగించకపోవడం ఒక సమస్యగా కనిపిస్తూ ఉంది. అలాగే దూబచర్ల, ద్వారకా, తిరుమల మధ్య ఉన్న రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. మండలాల మధ్య లింక్ రోడ్లు సరిగా లేకపోవడం మరో ప్రధాన సమస్య అయితే సెగ్మెంట్లో సీసీ, బీటీ రోడ్లు తక్షణ అవసరమని జనం అడుగుతున్నారు. అలాగే దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల హాస్పిటల్గా మార్చాలి అని జనం కోరుకుంటున్నారు. ఇక పలసానిపల్లిలో బీసీ బాలికల హాస్టల్ను రిపేర్ చేయాలి అని జనం అడుగుతూ ఉన్నారు. చింతలపూడి లిఫ్ట్ ప్రాజెక్టు కాలువల రిపేర్లు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి మీకు చూపిస్తాను. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవి. చెరుకు మిల్లిలో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. అలాగే రామానుగూడెంలో రావు చెరువుని పునరుద్ధరణ చేస్తూ ఉన్నారు. ఇక తిమ్మాపురంలో వీరశెట్టిగూడెం వంతెనకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామ దర్శిని కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహిస్తున్నారు. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక మరికొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. అవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. దేవరపల్లి దగ్గర ముంపు లేకుండా డ్రైన్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ప్రధానంగా పాజిటివ్గా కనిపిస్తున్న అంశాలు. మరి నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఇవో నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. టీడీపీ సీనియర్ కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సెగ్మెంట్లో టీడీపీ వర్గ పోరును పట్టించుకోవడం లేదని జనం అనుకుంటూ ఉన్నారు. అధికారులపై ఎమ్మెల్యే పేరు చెప్పి కొంతమంది పెత్తనాలు చేస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక కూటమి నేతలకు పదవుల పంపకంలో చిన్న చూపు చూపిస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుందని 9.8% మంది చెప్తున్నారు. బాగుంది అని 17.1% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 53.7% మంది జనం చెబుతుంటే బాగాలేదు అని 12.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.3% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 19% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 81% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 14.5% మంది అన్నారు. బాగుందని 22% మంది చెప్పారు. పర్వాలేదు అని 41.5% మంది అన్నారు. బాగాలేదు అని 12.2% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 9.8% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 22% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 12.2% మంది అన్నారు. బాగుంది అని 22% మంది చెప్పారు. పర్వాలేదు అని 48.8% మంది అన్నారు. బాగాలేదు అని
9.8% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 7.2% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 17% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 83% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 2.4% మంది జనం అన్నారు. బాగుంది అని 26.8% మంది జనం చెబితే పర్వాలేదు అని 43.9% మంది జనం అన్నారు. బాగాలేదు అని 17.1% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 9.8% మంది జనం అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 7.3% మంది అన్నారు. బాగుందని 36.6% మంది చెప్పారు. పర్వాలేదు అని 46.4% మంది అంటుంటే బాగాలేదు అని 7.3% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.4% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 2.4% మంది అన్నారు. బాగుందని 26.8% మంది చెప్పారు. పర్వాలేదు అని 51.3% మంది అంటూ ఉంటే బాగాలేదు అని 12.2% మంది జనం చెబుతున్నారు. అస్సలు బాగాలేదు అని 7.3% మంది జనం చెబుతున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయంటున్నారు 22% మంది. కాదు అంటున్నారు 34.1% మంది. కావచ్చు అంటున్నారు 26.8% మంది. తెలియదు అని 17.1% మంది జనం చెబుతున్నారు. అలాగే ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుందని 43.9% మంది జనం చెబుతున్నారు. కాదు అని 19.5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 24.4% మంది జనం చెబుతుంటే తెలియదు అని 12.2% మంది జనం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 9.8% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 48.8% మంది అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 36.6% మంది జనం చెప్తుంటే తెలియదు అని 4.8% మంది జనం చెప్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 2.4% మంది జనం చెప్పారు. రాదు అని 36.6% మంది జనం అన్నారు. రావచ్చు అని 41.5% మంది జనం చెప్పారు. తెలియదు అని 19.5% మంది జనం అంటున్నారు. అలాగే చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 9.8% మంది జనం చెప్తుంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 7.3% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 82.9% మంది జనం అంటున్నారు. ఇవి గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. మరో నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను.